త్వరలోనే స్మార్ట్ సిటీల ప్రక్రియ ప్రారంభమవుతుందన్నారు కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు. రాష్ట్ర ప్రభుత్వం తమకు పంపిన నివేదిక ప్రకారమే స్మార్ట్ అమృత్ పథకాల కింద నగరాల్ని గుర్తించామని అన్నారు. 5 ఏళ్లలో నగరాల అభివృద్ధికి 1,00,000 కోట్లు ఖర్చు చేస్తామని హామీ ఇచ్చారు. టీమిండియాగా పనిచేయాలనేది తమ లక్ష్యమన్నారు కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు. స్టేట్లో పార్టీ పరిస్థితిపై బీజేపీ మున్సిపల్ చైర్పర్సన్స్, మున్సిపల్ కౌన్సిలర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి కేంద్ర మంత్రులు వెంకయ్య, దత్తాత్రేయతో పాటు స్టేట్ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ఎమ్మెల్యే లక్ష్మణ్ పాల్గొన్నారు. దేశం మొత్తం 500 స్మార్ట్ సిటీలను ఎంపిక చేశామన్నారు వెంకయ్య నాయుడు. 1,00,000 జనాభా దాటిన నగరాన్ని అమృత్ పథకం కింద అభివృద్ధి చేస్తామని అన్నారు. స్మార్ట్ సిటీల కింద తెలంగాణలో వరంగల్, హైదరాబాద్లను గుర్తించినట్లు చెప్పారు. అమృత్ పథకం కింద ఖమ్మం, వరంగల్, నిజామాబాద్, రామగుండం, మహబూబ్ నగర్, నల్గొండ, ఆదిలాబాద్, హైదరాబాద్, కరీంనగర్, సూర్యాపేట, మిర్యాలగూడల్ని సెలెక్ట్ చేశామని అన్నారు. మరోవైపు హెరిటేజ్ వారసత్వ నగరంగా వరంగల్ను గుర్తించామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిన నగరాలనే అమృత్ పథకం కింద చేర్చామని అన్నారు. 2 cities of Telangana, Hyderabad as well as Warangal has been selected as smart cities in the state of Telangana. 11 cities of Telangana are selected. Rejuvenation and urban transformation, Amrut. జనాభా లెక్కల ప్రకారం 1,00,000 దాటిన వాటిని మాత్రమే అమృత్ పథకం కింద నిర్ణయించారు. 500 నగరాలు దేశవ్యాప్తంగా. దానిలో 50% నిధులు రాష్ట్రం, 50% కేంద్రం భరించాల్సి ఉంది. వారసత్వ నగరాల కింద మన తెలంగాణ రాష్ట్రంలో వరంగల్ నగరాన్ని ఎంపిక చేయడం జరిగింది. రాజీవ్ ఆవాస్ యోజన పథకం కింద కొన్ని గృహాల నిర్మాణం ప్రారంభమై ఆగిపోయి ఉన్నాయి. ఆగిపోయిన వాటిని పూర్తి చేసేందుకు కేంద్రం నిధులిస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి సమస్యలనైనా కేంద్రం దృష్టికి వస్తే సామరస్యంగా పరిష్కరిస్తామన్నారు కేంద్ర మంత్రి. తన రాజకీయానికి ఎవరూ సర్టిఫికెట్ ఇవ్వాల్సిన అవసరం లేదని అన్నారు. ప్రజలు గుర్తించారు కాబట్టే కేంద్రం పదవి ఇచ్చిందన్నారు వెంకయ్య. తెలుగు ప్రజలకు సంబంధించి తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఉన్న సమస్యలపైన ఎవరు వచ్చినా వాళ్ళను వ్యక్తిగతంగా శ్రద్ధగా వినడమే కాకుండా సంబంధిత మంత్రులను కూడా పిలిచి మాట్లాడించి వాళ్ళతో వాళ్ళ సమస్యలకు పరిష్కారం కనుక్కునే ప్రయత్నాలు చేస్తూ ఉన్నాము. పోలవరం గురించి ఎందుకు మాట్లాడేది అడిగాను. అదేదో తప్పు అన్నట్టుగా మెడలు వంచుతామంటారు. ప్రధానమంత్రి మెడలు వంచి, ఆ రోజేమో తలలు వంచి మౌనరాగం పాటించి, రాజకీయాల్లో ప్రజాప్రతినిధులు ఎన్నికైన వాళ్ళ పట్ల గౌరవం ఉండాలి ఎవరైనప్పటికీ కూడా.